మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీ న్యూ బిజినెస్ ఎలా ఉంది? ఓకే ఫైన్ మావయ్య. అనుకున్న రిజల్ట్ రావట్లేదు కానీ ఆ వర్క్ ప్రాసెస్ నాకు చాలా హ్యాపీగా ఉంది. నానా, బాబా బిజినెస్లో చాలా ఇన్వాల్వ్ అవుతున్నాడు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే బిజినెస్ ఐడియాస్, స్కిల్స్ నేర్చుకుంటున్నాడు. అవునా బావా? బావా, ఆ స్కిల్స్ ఏవో నాకు నేర్పించవా? ఈ మధ్య ఇంట్లో బొత్తిగా ఖాళీగా ఉంటుంటే బోర్ కొడుతుంది బావా. సిగ్గు లేకపోతే సరే. అయితే వద్దులే. నువ్వు ఆ యూనిఫామ్లో కనిపిస్తే నాన్నకి నచ్చదని తెలుసు కదా. వెళ్ళి డ్రెస్ మార్చుకుని రా. అవును నాన్న, వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయిరా, భోంచేద్దు గాని. ఇక్కడే ఉన్నావేంట్రా? వెళ్ళు, అందరితో కలిసి డిన్నర్ చేద్దు గాని. నేనిప్పుడు డిన్నర్ చేయలేనమ్మా. ఏంటన్నా, బయట తినేసొచ్చావా? ఎన్నిసార్లు చెప్పాను బయట ఫుడ్ తినద్దు, ఆరోగ్యానికి మంచిది కాదని. గౌతమ్, ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? నేను ఇప్పుడు ఈ ఇంటి మనిషిగా రాలేదు, ఒక పోలీస్ ఆఫీసర్గా వచ్చాను. ఈ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. కానిస్టేబుల్స్, మీ డిన్నర్ అయిపోయినట్టుందిగా. మీరు మాకు కోఆపరేట్ చేస్తే ఏ గౌతమ్, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? సారీ అత్తయ్య, నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఏయ్ గౌతమ్, ఆర్ యు మ్యాడ్? ముందు హ్యాండ్ కప్స్ చేసి పక్కన పెట్టు. అత్తయ్య ప్లీజ్, నా డ్యూటీకి అడ్డు రావద్దు. వాట్ ద హెల్ ఇస్ దిస్ గౌతమ్? ఏంటిది? నేరస్తుణ్ణి అరెస్ట్ చేస్తున్నారు మేడం. ఏంటి, నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? నా భర్త నేరస్తుడేంటి? ఎస్, మీ భర్తే నిందితుడు. జూబ్లీహిల్స్ రోడ్లో సర్వా అనే అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని, తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని అందరికీ తెలుసు కదా. ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, ద గ్రేట్ లాయర్ మృణాలిని గారి భర్త వరప్రసాద్ గారు. స్టాప్ ఇట్! నీకు సెన్స్ ఉందా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? నా ముందు మాట్లాడడానికి నీకెంత ధైర్యం? మాట్లాడకుండా ఉండడానికి నేను మీ సర్వెంట్నో మీ కోడల్లో కాదు సార్. నేనొక లాయర్ని. న్యాయాన్ని కాపాడమే నా డ్యూటీ. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే నేను అరెస్ట్ చేయిస్తాను, అది మీరైనా సరే. ఝాన్సీ, యు ఆర్ క్రాసింగ్ లిమిట్స్. నో సార్, ఐఎమ్ ఆన్ డ్యూటీ. ఎంత ధైర్యమే నీకు? మా ఇంట్లోనే ఉంటూ
మేము విసిరేసిన ఎంగిలి మెతుకులు తింటూ మమ్మల్ని టార్గెట్ చేస్తావా? నన్ను ఎదుర్కొనే శక్తి లేక మా ఎన్ని కేసులు ఇరికిస్తున్నావా? మేడం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది అసిస్టెంట్ కమిషనర్ గారి నుంచి వచ్చిన అరెస్ట్ వారెంట్. తను సర్వాన్ని యాక్సిడెంట్ చేసిందే కాకుండా ఆ కేసు నుంచి తప్పించుకోవాలని చూశారు. లాయర్ భరత్కి లంచం ఇచ్చి కేసుని క్లోజ్ కూడా చేయించారు. న్యాయం జరగక తన కొడుక్కి ట్రీట్మెంట్ అందకపోవడంతో సర్వ వాళ్ళమ్మ ప్రాణాలు కూడా తీసుకోవడానికి సిద్ధపడింది. ప్రెజెంట్ ఈ కేసుని నేనే టేకప్ చేశాను. ఇంకా చూస్తారేంటండి? అరెస్ట్ చేయండి. గౌతమ్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ప్లీజ్ ఆయన అరెస్ట్ చేయొద్దు. ఝాన్సీ, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మరి మీరు నిందితుడిని దాచడం కరెక్ట్ పద్ధతి అంటారా సార్? మా అన్నయ్య నిందితుడు కాదు, నువ్వే అనవసరంగా నిందలు వేస్తున్నావు. నీ కొంచెం కూడా మానవత్వం లేదు కదా. అసలు మమ్మల్ని బాధ పెట్టడమే పనిగా పెట్టుకున్నావు కదా. సార్, చెప్తున్నాను కదా, వ్యక్తిగతంగా నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై జాబ్. ఏంటి నీ జాబ్? అరెస్ట్ చేస్తావా? ఏది చెయ్యి. ఒకే ఒక్క కాల్ చేస్తే నువ్వే ఈ కేసు నుండి తప్పుకుంటావు. చేయండి సార్, చేయండి. ఎవరికి కాల్ చేస్తారో చేయండి. ఝాన్సీ గారు, ప్లీజ్ మీరు సైలెంట్గా ఉంటారా? రే గౌతమ్, కావాలంటే నేను బెయిల్ తీసుకొస్తాను, అంతేకాని ఆయన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. సారీ అత్తయ్య, ప్లీజ్ లెట్ మీ డూ మై జాబ్. సంక్రాంతి కాంతుల సంధ్యా దీపం. యుద్ధం యుద్ధం యుద్ధానికి సిద్ధం. ఈనాడే తొలగిద్దాం జగాన మిగిలిన చీకటి మొత్తం. యుద్ధం యుద్ధం ఓ యుద్ధానికి సిద్ధం. ఒక మంచి పని తలకెత్తుకుని గగనాలతో తలపడదాం. విధి వంచితుల తలరాతలకి